ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా మరొకసారి యేసయ్య ప్రేమగల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుని కృపలో ఈ మాటలు మీకు అందించబడుతున్నాయి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు ఆత్మీయ క్షేమంగా ఉన్నాయని మీరు భావించినట్లయితే ఇతరులు కూడా మేలు పొందడానికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానం మీకు కలుగునుగాక అని చెప్తాడు. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానం. యేసు ప్రభు వారు సమాధానకర్త. యేసు ప్రభు వారు శాంతినిస్తాడు. యేసు ప్రభు వారు సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం అనేటటువంటి మాట గ్రీకు పదంలోనే ఐరేనే అనేటటువంటి మాట నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది. అంటే ఈ ఐరేనే అని అంటే గ్రీకు భాషలో ఈ సమాధానం అంటే అంతరంగంలో నుంచి వచ్చేది, బాగా లోతైనది, బాగా డీప్ అయినది. అట్లాంటి సమాధానాన్ని యేసు ప్రభు వారు మన హృదయాల్లో కలగజేస్తున్నాడు. అందుకే పరిచర్య చేసే వాళ్ళతో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటారంటే, యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రితో సమాధానం చేయబడి అదే సమాధాన పరిచర్య దేవుడు మనకు అప్పగించాడని అంటారు. పరిచర్య అనేది సమాధాన పరిచర్య, సమాధానం లేకుండా చేసేది కాదు. ఈరోజు చాలామంది పరిచర్యలో సమాధానం లేకుండా ఉంటున్నారు. సంఘంలో విశ్వాసులతో చాలామందికి సమాధానం ఉండదు. సమాధానం లేని పరిచర్యలో చాలామంది ఉంటున్నారు. సమాధానం లేని పరిచర్య, మనకు అప్పగించిన పరిచర్య సమాధానం కలిగినటువంటి పరిచర్య. నా ప్రియ దేవుని బిడ్డలారా, శక్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండటం వల్ల మరి యేసుక్రీస్తు యొక్క సమాధానం మనకు ఉన్నట్లయితే మరి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుడు ఎవరికి సమాధానకర్తగా ఉంటాడు అనేటటువంటి విషయాలు ఈ ఫిలోమోనుకు రాసిన పత్రికలోనే నేను మీకు చెప్తాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సంఘంలో విశ్వాసులతో సమాధానం లేకుండా ఉంటున్నారు. సేవకులు విశ్వాసుల మధ్య సమాధానం ఉంటలా, సేవకులకి నాయకుల మధ్య సమాధానం ఉంటలా, అదేవిధంగా విశ్వాసుల మధ్య సమాధానం ఉంటలా, అదేవిధంగా ఇంటి పక్కన వాళ్ళతో, బయట వాళ్ళతో, అక్కడ జాబ్ చేసే వాళ్ళతో, ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో సమాధానం అనేది ఉండలేదు. సమాధానం లేకపోవటం వల్ల కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఎవరికి సమాధానకర్తగా ఉంటాడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఈ ఫిలోమోనుకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 6వ వచనం దాకా, 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చదివినట్లయితే దేవుడు సమాధానకర్త. ఎవరికంటే మొదటగా జత పని వారికి ఆయన సమాధానకర్తగా ఉంటాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మరి నా జత పని వాడైన ఫిలోమోను అని చెప్పేసి అని అంటాడు. కాబట్టి జత పని వారికి దేవుడు సమాధానకర్తగా ఉంటాడు. అంటే జత అంటే కలిసి చేసేవాళ్ళు, కలిసి చేస్తే, కలిసి ఉంటే సమాధానం ఉంటుంది, కలిసి ఉంటే శుభం ఉంటుంది, కలిసి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. కలిసి ఉన్న చోట దేవుని దీవెనలు ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలుతో ఈ ఫిలోమోను కలిసి పనిచేస్తున్నాడు. కాబట్టి అతను మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మంచి సాక్ష్యాన్ని, సంఘంలో అతనికి మంచి సాక్ష్యం ఉంది. అంటే పౌలు యొక్క భావన ఏంటంటే, ఎక్కడైతే సమాధానం ఉంటుందో ఆ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికైతే తోడుంటాడో అక్కడ నీవు సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతావు. సమాధానం లేకపోతే సాక్ష్యాన్ని కాపాడుకోలేవు. సమాధానం లేకపోతే నీకు సాక్ష్యం ఉండదు. ఎందుకంటే విశ్వాసులే అంటారు, మా పాస్టర్ సమాధానం లేదు. విశ్వాసులే, నీ తెలిసిన వాళ్ళు సాక్ష్యం, ఫలానా వాళ్ళు పాటలు బాగా పడతారా, ప్రార్థన బాగా చేస్తారా, వాక్యం తగింటారా, మానక ప్రతి కూడికలో పాల్గొంటారా, కానీ నోరు తెరిస్తే సమాధానమే, వాళ్ళ క్రియలే సమాధానమే, వాళ్ళ చూపులే సమాధానమే. సమాధానం లేకుండా ఉండిపోతారు. జత పని అంటే కలిసి ఉండటం వల్ల సమాధానం అనేది ఉంటుంది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, కలిసి ఉండండి, మీ నాయకుడితో కలిసి ఉండండి, మీ సేవకుడితో కలిసి ఉండండి. సమాధానం అనేది కలిసి ఉండటం వల్ల సమాధానం ఉంటుంది. ఆలోచన చేయండి. కలిసి ఉండటం ద్వారా సమాధానంతో పాటు సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. నీకు మంచి సాక్ష్యం ఉంటుంది. సమాధానం లేనప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. అదే విషయాల్లో ఫిలోమోనుకి పౌలుకి చెప్తున్న వాటిలో మరొక మాట ఏమంటాడంటే, యోధుడైనటువంటి అగ్రిప్పని అని చెప్తాడు. కాబట్టి యోధుడికి సమాధానం ఉంటుంది. యోధులు అంటే బాగా గొప్పగా పనిచేసేవాళ్ళు, మంచి యోధులు, సాహసవంతులు, మరి గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు. యోధులకి దేవుడు సమాధానకర్తగా ఆయన తోడుంటాడు యేసు ప్రభువారు. వీళ్ళు శ్రేష్టమైన కృపావరాలు కలిగి ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, సమాధానకర్త అయిన దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటే, యోధులకు తోడుగా ఉంటే, అంటే గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. పరిచర్యలో, మందిరములో, ఏమంటే పరిచర్య విషయంలో అద్భుతాలు చూస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు, సాహసాలు చేస్తారు, త్యాగాలు ఉంటాయి. వీళ్ళు కొంతమందిని చాలా గొప్ప యోధుడండి ఇతను అని మనం చెప్పుకుంటాం గొప్ప గొప్ప వాళ్ళ గురించి. మన సంఘాలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి శ్రేష్టమైన కృపావరాలు ఇస్తారు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన కృపావరాలు దేవుడు ఇస్తాడు. అంటే సమాధానం లేకపోతే కృపావరాలు కూడా బాగొట్టుకుంటాం. సమాధానం ఉంటేనే కృపావరాలు ఉంటాయి. కృపావరాలు లేకపోతే నీ పరిచర్య డెవలప్ అవ్వదు. సమాధానం ఉన్న చోట శ్రేష్టమైన కృపావరాలు ఉంటాయి. మరొక మాట పౌలు చెప్పేటటువంటి మరొక మాట చూడండి, సంఘానికి సమాధానకర్తగా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి సమాధానకర్తగా ఉన్నాడు దేవుడు. కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుడు తోడుగా ఉంటే శుభం కలుగుతుంది అని చెప్తాడు సంఘానికి. అంటే సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉన్నప్పుడు సంఘానికి శుభం కలుగుతుంది. శుభం అంటే అంత మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుతూ ఉంది. కాబట్టి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు తోడుగా ఉంటే అప్పుడు దేవుని పెళ్ళి సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే కృపావరాలు ఉంటాయి. సమాధానకర్త అయిన నీకు దేవుడు తోడుగా ఉంటే నీకంతా శుభం, అంతా మంచే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ అభిషేకాన్ని, ఈ ఆశీర్వాదాన్ని నీ సంఘంలో, నీ కుటుంబంలో నువ్వు అనుభవించాలి. నువ్వు పనిచేస్తున్న చోట అనుభవించాలి. నా ప్రియ దేవుని బిడ్డలను జాబు చేస్తున్న చోట అనుభవించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ సమాధానం నీ వెంట రావాలి. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండాలి. కాబట్టి సమాధానం అనేది ఎవరు కూడా వదిలిపెట్టవద్దు. ఈ రోజున సంఘాల్లో, కుటుంబాల్లో అసమాధానపు ఆత్మ పనిచేస్తుంది. ఆ దురాత్మలు పారదోలండి. కలహాల ఆత్మ, కలవరపెట్టే ఆత్మ, గొడవల ఆత్మ, అల్లరాత్మ, దురాత్మ పనిచేస్తుంది. దాన్ని ప్రాలదోలండి. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకోండి. ఆయన దేవుడు తోడుగా ఉంటే సమాధానం, జతపని వారికి తోడుగా ఉంటాడు, సాక్ష్యం నిలుచుద్ది. యోధుడికి తోడుగా ఉంటాడు, ఆయన సమాధానం ఉంటుంది. వాళ్ళు శ్రేష్టమైన వరాలు, సంఘానికి సమాధానం కలుగుతుంది. అప్పుడు శుభం కలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, సాక్ష్యం కాపాడుకోగలుగుతాం, కృపావరాలతో నింపబడతాం, మంచి జరుగుతూ ఉంది. ప్రభు యొక్క ఆత్మ, ఆయన కృప నీకు సమాధానం కలగజేయను గాక. యేసుక్రీస్తు ప్రభు కృప నీకు, నీ కుటుంబానికి, నీ పరిచర్యకి సమాధానం కలగజేసి మంచి సాక్ష్యంతో, శ్రేష్టమైన కృపావరాలతో మంచి అంతా శుభం కలిగినట్లు ప్రభు నిన్ను ఆశీర్వదించి నడిపించును గాక. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడున్నట్లు చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపలో తండ్రి, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎంతమంది అయితే వారి కుటుంబాలు కానీ, వారి పరిచర్యలు కానీ అసమాధానంతో ఉన్నారు, ఆ అసమాధానం కలగజేసే దురాత్మ యేసు నామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ కృప, నీ దీవెనలు తోడుంచి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో అసమాధానం కలగజేసే దురాత్మలు యేసు నామములో ప్రతి కుటుంబం నుంచి, ప్రతి హృదయం నుంచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.